90s లో యుఎస్ గవర్నమెంట్ ఎనానమస్ కమ్యూనికేషన్ కోసం డార్క్ వెబ్ ని డెవలప్ చేయడం జరిగింది. యుఎస్ మిలిటరీ ఒక ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడం జరిగింది. అది ఎలాంటి ప్రాజెక్ట్ అంటే వేరే దేశాలకు తెలియకుండా లేదా ఉన్న పర్సన్ కి తెలియకుండా ఎనానమస్ కమ్యూనికేషన్ చేయడం సాధ్యమయ్యేలా ఇలా డార్క్ వెబ్ ఒక ప్రారంభమైంది. మెల్లిగా కాలక్రమేణా ఈ డార్క్ వెబ్ ని దొంగలు, హ్యాకర్స్, టెర్రరిస్ట్ ఇలాంటి వాళ్ళు కూడా వాడటం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎనానమస్ అంటే మీ ఐడెంటిటీ హిడెన్ లో ఉంటుంది, దాన్ని ట్రాక్ చేయడం ఇంపాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డార్క్ వెబ్ లోకి వెళ్ళి సంథింగ్ ఏదో ఒకటి సెర్చ్ చేశారనుకోండి, అది మీరే సెర్చ్ చేస్తారని ఎవరు కనిపెట్టలేరు. మీ ఐడెంటిటీని ట్రాక్ చేయడం ఇంపాసిబుల్. ఎందుకలా అన్నానో ముందు వీడియోలో చెప్తాను. అండ్ హియర్ కమ్స్ ది డార్క్ పార్ట్ ఆఫ్ ద వీడియో. ప్లీజ్ ఒక వార్నింగ్ గా ఇస్తున్నాను, ఒకవేళ మీరు వీక్ హార్ట్ అయి ఉంటే లేదా సెన్సిటివ్ అయి ఉంటే ప్లీజ్ ఈ వీడియోని ఇక్కడతో ఆపేసి వెళ్ళిపోండి, లేదా మీ ఓన్ రిస్క్ చూడండి. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ స్టోరీస్ కానివ్వండి చాలా క్రీపీగా ఉంటుంది, లేదా మీరు ఇమాజిన్ కూడా చేసుకొని అంత దారుణమైన స్టోరీస్ అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఒక మనిషిలో ఉండే మానవ మృగాన్ని, ఒక సైకోని మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. గెట్ రెడీ ఫర్ టెరిఫైయింగ్ ఇన్సిడెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ డార్క్ వెబ్. మీకు ఒక మనిషి బ్రతికుండగానే తన తల, మొండెం, కాళ్ళు, చేతులు నరికే వీడియోస్ ని చూడాలని కోరిక మీలో కలిగింది అనుకోండి. అలాంటి వీడియో కోసం మీరు గూగుల్లోకి వెళ్ళి www.brutalmurders అని సెర్చ్ చేస్తే రాదు. అంత ఈజీగా అలాంటి వీడియోస్ దొరకవు. దొరకనంత మాత్రాన నెట్ లో అలాంటివి లేవని కాదు, ఉంటాయి. ఇలాంటి డేటాని యాక్సెస్ చేయాలంటే దానికి సపరేట్ బ్రౌజర్ అయితే కావాల్సి ఉంటుంది. అదే థార్ బ్రౌజర్. TOR. దీని యొక్క ఫుల్ ఫామ్ ది ఆనియన్ రింగ్. బేసికలీ ఈ బ్రౌజర్ చేస్తున్నది ఏంటంటే మీ ఐడెంటిటీని చాలా హిడెన్ లో ఉంచుతుంది. అది ఎలా అంటే సపోజ్ ఒక ఆనియన్ ఉందనుకోండి, ఇది మనం కట్ చేస్తా ఉంటే దానికి లేయర్స్ వస్తూనే ఉంటాయి. 1 లేయర్, 2nd లేయర్, 3rd లేయర్ లేయర్స్ ఉంటూనే ఉంటాయి. ఈ బ్రౌజర్ యొక్క పనితనం కూడా అలానే ఉంటుంది. బ్రౌజర్ లోకి వెళ్ళి మీకు సంథింగ్ ఒక వీడియో కావాలని సెర్చ్ చేస్తారు. మీరు ఒక రిక్వెస్ట్ పంపించారు, ఆ రిక్వెస్ట్ సర్వర్ కి వెళ్ళి మీకు కావాల్సిన దాన్ని తీసుకొచ్చి మీకు చూపిస్తుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోతుంది. అది మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉంటుంది. సో పలానా IP అడ్రస్ లో, పలానా ల్యాప్టాప్ లో లేదా పలానా సిస్టమ్ లో నుంచి ఈ రిక్వెస్ట్ అనేది రావడం జరిగింది అని రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. మీరు ఒకవేళ తప్పుడు పని చేసినట్టయితే పోలీస్ కానివ్వండి, FBI కానివ్వండి, CBI కానివ్వండి మిమ్మల్ని ఈజీగా ట్రాక్ అయితే చేయొచ్చు. ఎందుకంటే డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంది కాబట్టి. థార్ బ్రౌజర్ లో ఏమవుతుందంటే మీరు ఏదైనా రిక్వెస్ట్ పంపించినప్పుడు అది డైరెక్ట్ గా వెళ్ళకుండా దాని ఐడెంటిటీని చేంజ్ చేసుకుంటుంది. ప్రతి లేయర్ లో ఒక ఐడెంటిటీని చేంజ్ చేసుకుని డిఫరెంట్ లొకేషన్ లో నుంచి ఆ రిక్వెస్ట్ ని పంపించడం జరుగుతుంది. సపోజ్ మీరు ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తారే అనుకుందాం డార్క్ వెబ్ లో, దాన్ని పోలీసులు ట్రాక్ చేయాలని ట్రై చేస్తే వాళ్ళు ఫస్ట్ లేయర్ ని బ్రేక్ చేస్తారు, కానీ ఇంకో 2nd లేయర్ ఉంటుంది. అలా వాళ్ళు బ్రేక్ చేసే కొద్దికి లేయర్స్ వస్తూనే ఉంటాయి. ఇందువలన మీ ఐడెంటిటీని, మీ IP అడ్రస్ ని ట్రాక్ చేయడం ఇంపాసిబుల్ గా మారుతుంది. థార్ బ్రౌజర్ లో నువ్వు ఏం చేస్తున్నావు, ఏం సర్చ్ చేస్తున్నావు, ఏం పీకుతున్నావో కూడా ఎవ్వరు కనిపెట్టలేదు. అలానే థార్ బ్రౌజర్ ని అంత ఈజీగా యాక్సెస్ కూడా మీరు చేయలేరు. ఇదేదో ఇప్పుడు నేను చెప్పాను కానీ మీరు వెంటనే గూగుల్ లోకి వెళ్ళి థార్ బ్రౌజర్ సర్చ్ చేసి www డౌన్లోడ్ చేయకండి. అలా డౌన్లోడ్ చేసినట్టయితే మీ యొక్క డేటా యాక్సెస్ ని కూడా మీరు ఎవరైతే డార్క్ వెబ్ లో హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. మీకు తెలియకుండానే మీ ల్యాప్టాప్ లోకి వైరస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మీ ల్యాప్టాప్ లో ఉండే కెమెరా ద్వారా ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉండొచ్చు కదా. ఈ వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. డార్క్ వెబ్ లో ఎలాంటి యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి, మీరు ఊహించని విధంగా యాక్టివిటీస్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ది రెడ్ రూమ్ ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాం. ఇల్లీగల్ యాక్టివిటీస్ కానివ్వండి, హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ కానివ్వండి, చాలా క్రీపీ డిజైర్స్, ఒక మనిషిలో ఉండే క్రీపీ డిజైర్స్ కానివ్వండి, ఆ మనిషిలో ఉండే క్రూరత్వం కానివ్వండి, అలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా డార్క్ వెబ్ లోనే జరుగుతూ ఉంటాయి. అవి ఎలానో తెలుసుకుందాం రండి. ఫైనల్ వార్నింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు చూసారు, బానే ఉంది. ఇప్పుడు మెయిన్ వీడియో పార్ట్ లోకి ఎంటర్ అవుతున్నాం. వీక్ హార్ట్ కానివ్వండి, మీరు చాలా సెన్సిటివ్ అయినా కూడా ప్లీజ్ స్టాప్ ద వీడియో. కానీ ఒక్క నిమిషం, ఈ వీడియోని మీరు ఏదో చూస్తారంటే నేను చెప్పేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి కంటెంట్ మీ ముందు ఇంకా చాలా పెడతా. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినట్లయితే మన ఛానల్ కి బూస్ట్ అనేది దొరకడం జరుగుతుంది. సో దాని ద్వారా ఈ వీడియో 10 మందికి రీచ్ అయ్యేది 100 మందికి అనేది రీచ్ అవుతుంది. సో అలా అయితే నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి ఇలాంటి వీడియోస్ ని మరిన్ని మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ నేను ఏదైనా తప్పు చెప్పినా కూడా డార్క్ వెబ్ గురించి మీకు తెలిసి ఉంటే, ఏదైనా తప్పు చెప్పుంటే నేను దాన్ని కరెక్ట్ చేయండి. కామెంట్ సెక్షన్ ఎప్పుడు ఓపెన్ గానే ఉంటుంది. రియల్ గా జరిగిన కొన్ని డిస్టర్బింగ్ ఇన్సిడెంట్స్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడదాం. నేను కొన్ని ఆర్టికల్స్ అనేది చదవడం జరిగింది. అది చదివేటప్పుడు లిటరలీ నాకే భయం వేసింది. నేను వీడియో మళ్ళీ చేస్తున్నానంటే నేను నా బ్రెయిన్ ని తీసి పక్కన పెట్టి పాజ్ చేసి మళ్ళీ మేము ముందు చేస్తున్నాను. లిటరలీ అంత క్రీపీగా ఉంటుంది. ఇంత డేంజరస్ డిజైర్స్ కూడా మనిషిలో ఉంటాయా అని తలుచుకుంటేనే భయం వేస్తుంది. మీకు తెలియని ఆన్లైన్ ప్రపంచాన్ని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాం. ఇది ఎలాంటి వరల్డ్ అంటే, నాలాంటి యూజర్స్ ఎవరైతే డార్క్ వెబ్ ని యాక్సెస్ చేస్తారో వాళ్ళు హ్యూమన్స్ ని టార్చర్ చేయడం చూసి ఆనందం తృప్తి పొందుతూ ఉంటారు. ఒక హ్యూమన్ ని టార్చర్ చేస్తుంటే దాన్ని చూసి ఆనందించి ఆ వీడియోని స్ట్రీమ్ చేస్తున్నారో వాళ్ళకి మనీ అనేది
అనేది సెండ్ చేయడం జరుగుతుంది బిట్ కాయిన్ రూపంలో, క్రిప్టో రూపంలో. జస్ట్ ఇమాజిన్ రెడ్ రూమ్ ఇలా ఏం జరుగుతాయి అంటే చాలా క్రీపీ థింగ్స్ అనేవి జరుగుతుంటాయి. జస్ట్ ఇమాజిన్ ఒక మనిషి బ్రతికుండగానే తను చూస్తూ ఉండంగానే కాళ్ళు చేతులు తల మొండెం సపరేట్ చేసి తన గోర్లు పీకి బతుకున్నప్పుడే తను నన్ను వదిలేయండి అని అరుస్తున్నా కూడా నీలాంటి నాలాంటి 100 మంది 1000 మంది యూజర్స్ ఆ స్క్రీన్ ని చూస్తూ ఉంటే ఇంకా చెయ్యి ఇంకా టార్చర్ చెయ్యి అని క్రియేటర్ ఎవరైతే అలాంటి కంటెంట్ స్ట్రీమ్ చేస్తున్నారో వాళ్ళకి మెసేజ్ చేస్తూ, లైక్స్ ఇస్తూ, షేర్ చేస్తూ, నువ్వు కాల్ చేస్తే నేను ఇంత క్రిప్టో పంపిస్తాను, నువ్వు తల నరికితే ఇంత క్రిప్టో పంపిస్తాను అని మెసేజ్ చేస్తూ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో టార్చర్ అనుభవిస్తుంటే చూసి డిజైర్స్ ని తీర్చుకునే చూసి ఆనందించే ఒక రాక్షసులు కూడా డార్క్ వెబ్ లో అనేది ఉండడం జరుగుతుంది. ఇలాంటి యాక్టివిటీస్ అన్ని జరిగేది వాటిని రెడ్ రూమ్ అని అంటారు. జస్ట్ ఇమాజిన్ మన తెలిసిన రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి కిడ్నాప్ అయినప్పుడు వాళ్ళు డార్క్ వెబ్ వాళ్ళకి దొరికినట్టయితే వాళ్ళని ఇలాంటి రెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి ఇలాంటి టార్చర్ అనేది చేయడం జరుగుతుంది. సిమిలర్ గా ఇలాంటిది ఇంకోటి కూడా ఉందండి, దాన్ని హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ రూమ్ అంటారు. హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ రూమ్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనకు మామూలుగా ఏదైనా వ్యాక్సిన్ రావాలన్నా కూడా, ఏదైనా డిసీజ్ కి మెడిసిన్ రావాలన్నా కూడా ఆ మెడిసిన్ బాగా పనిచేస్తుందా లేదా అని రాట్స్ పైన, యానిమల్స్ పైన అనేది ప్రయోగం చేయడం జరుగుతుంది. కానీ ఆ మెడిసిన్ హ్యూమన్స్ పైన కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవాలంటే హ్యూమన్స్ కి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు కదా బ్రతుకున్నప్పుడే. సో ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక సైంటిస్ట్ అనుకుందాం, నువ్వు ఒక మెడిసిన్ అనేది కనిపెట్టావు, అది యానిమల్స్ మీద టెస్ట్ చేస్తావు కానీ వర్క్ అవుతుంది, వర్క్ అవ్వట్లేదు. ఎక్స్పెరిమెంట్ చేయడానికి కొంతమంది హ్యూమన్స్ కావాలి అని గవర్నమెంట్ అడిగితే ఎడం కాల్తో తన్ని వారి జైల్లో వేస్తారు. కానీ డార్క్ వెబ్ లో అలా కాదు. మీరు డార్క్ వెబ్ లోకి వెళ్ళి ఇలా చేయాలనుకుంటున్నాను ఒక డేంజరస్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని మీరు హైర్ చేసుకుంటే వాళ్ళు మీకోసం ఒక పర్సన్ ని కిడ్నాప్ చేసి హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ రూమ్ లో తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీకు కావాల్సిన వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్పెరిమెంట్స్ కోసం కెమికల్స్ అయితే ఉన్నాయో ఆ మనిషి పైన ప్రయోగించి తెలుసుకోవచ్చు. అదే ప్రయోగిస్తున్నప్పుడు మీరు మాత్రమే కాదు, దాన్ని లైవ్ స్ట్రీమింగ్ అయితే చేయడం జరుగుతుంది డార్క్ వెబ్ లో. ఇలాంటి ఇన్సిడెంట్స్ హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ రూమ్స్ లో జరుగుతూ ఉంటాయి. ఆనందం కోసం యూజర్స్ కూడా ఎవరైతే ఆ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి మీకు క్రిప్టో పంపించి మనిషిని తీసుకొచ్చి ఈ కెమికల్ ఇవ్వండి, వాళ్ళు గిలగిలా కొట్టుకుంటూ ఉంటే వీళ్ళు మనం లైక్స్, షేర్, క్రిప్టో అనేది చెందడం జరుగుతుంది. ఇంకా ఆనందం రాకపోతే ఒక పోల్ ని కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఎవరైతే క్రియేటర్ టీమ్ చేస్తున్నారో ఆ విక్టిమ్ ని సఫర్ చేస్తూ పోల్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ కెమికల్ ఇస్తే ఇంత క్రిప్టో సెండ్ చేయండి, ఈ కెమికల్ ఇవ్వాలంటే ఇంత క్రిప్టో సెండ్ చేయండి. సో మీకు సఫర్ అనేది చూడొచ్చు. సో ఇది నేనేదో అలా చెప్పట్లేదు, ఇవన్నీ రియల్ గా జరిగేది. ఎందుకంటే సినిమాలో, హాలీవుడ్ మూవీస్ లో చాలానే చూసాం. లైక్ ఎలాంటి అంటే ఒక హ్యూమన్ ని తీసుకొచ్చి విచిత్రమైన మెడిసిన్స్ ఇచ్చి ఒక మాన్స్టర్ గా తయారు చేస్తూ ఉంటారు. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఈ హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ రూమ్స్ లో కూడా జరుగుతుంది. వాళ్ళ బాడీస్ లో చేంజెస్ వస్తున్నప్పుడు, వాళ్ళ బాడీ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు వాళ్ళ పడే బాధ, సఫరింగ్ ని చూసి నీలాంటి నాలాంటి యూజర్స్ చెప్పలేదు, అది నీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఎవరు తెలుసు నీ ఫ్రెండ్, నీ బెస్ట్ ఫ్రెండ్ నీ పక్కనే రోజు మంచిగా మాట్లాడి నైట్ టైం వచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేసి డార్క్ వెబ్ ని యాక్సెస్ చేస్తే అలాంటి వీడియోస్ చూస్తూ మనీ కూడా సెండ్ చేస్తూ ఉండొచ్చు కదా. ఎనీథింగ్ క్యాన్ బి హ్యాపెన్. చాలా క్రీపీగా ఉన్నాయి కదా, ఇలాంటివి కూడా రియల్ గా జరుగుతాయా లేదా అని. 10 years old చైల్డ్ కి జరిగిన ఒక ఘోరమైన సంఘటన డార్క్ వెబ్ లో. దీని గురించి నేను చదివినప్పుడైతే లిటరలీ నాకు షివరింగ్ అనేది రావడం జరిగింది. ఆ 10 years old చైల్డ్ సఫర్ అయ్యేది కొన్ని వేల మంది లైవ్ స్ట్రీమ్ లో చూస్తూ లైక్స్, షేర్స్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఇంకో ఆర్టికల్ కూడా చదవడం జరిగింది. అంటే ఇది నిజమో కాదో తెలియదు, వినడానికి అయితే చాలా క్రీపీగా ఉంటుంది, చాలా డిస్గస్టింగ్ గా కూడా ఉంటుంది. ఏంటంటే ఒక మనిషి బ్రతిప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీస్ అయితే చేస్తూ ఉంటారు కదా, మనిషి కూడా బతికే ఉంటారు. సో అట్లా డార్క్ వెబ్ లో మనిషి బ్రతికి ఉండగానే కొంచెం హార్ట్ ని బయటకి తీయడం జరుగుతుంది, పైప్స్ కనెక్ట్ చేస్తే. సో ఇప్పుడు ఆ మనిషిలోకి కొన్ని పాయిజన్స్, కొన్ని కెమికల్స్ అనేవి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఓపెన్ గానే ఉండి ఆ మనిషి బ్రతికే ఉంటాడు, స్పృహలోనే ఉంటాడు. ఎప్పుడైతే కెమికల్స్ అనేవి ఇంజెక్ట్ చేయడం జరుగుతుందో హార్ట్ ఒక రియాక్షన్ ఎలా ఉంటుంది, ఆర్గన్స్ ఒక రియాక్షన్స్ ఎలా ఉంటుందో కూడా లైవ్ స్ట్రీమింగ్ అనేది చేయడం జరిగింది. చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది కదా. జస్ట్ ఇమాజిన్ అలాంటి వీడియో మీరు నిజంగా చూస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి ఇంకో సంఘటన కూడా ఉంది, ది సైలెంట్ జోన్. ఇది 2015 వైరల్ గా మారింది వీడియో, యూట్యూబ్ లో కూడా వచ్చింది. లైక్ ఏముంటుంది అంటే ఒక రూమ్ అయితే ఉంటుంది, ఒక వ్యక్తి టేబుల్ పైన సూప్ అనేది తాగుతూ ఉంటాడు. అండ్ 2 persons వచ్చేసి కొంచెం బిక్కీ మౌస్ ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్ వేసుకొని అని ఓదారుస్తూ ఉంటారు. చాలా మంది దానిపైన వచ్చిన రూమర్స్ ఏంటంటే ఎవరైతే యూజర్స్ అయితే ఉంటారో, డార్క్ వెబ్ లో యూజర్స్ అయితే ఉంటారో ఒక గ్రూప్ అయితే హైర్ చేసుకోవడం జరిగింది. ఆ గ్రూప్ కి ఇచ్చిన టార్గెట్ ఏంటంటే, నాకు తెలిసిన ఒక వాడిపైన కోపం ఉంది, కిడ్నాప్ చేసి ఆ హస్బెండ్ చేతే వాళ్ళ వైఫ్ ని చంపించి ముక్కలు ముక్కలుగా నరికి ఆ పీసెస్ తోని సూప్ చేసి వాడితోనే తినిపియండి అని కాంట్రాక్ట్ అనేది ఇవ్వడం జరిగిందంట. మీరు వీడియో చూసినట్టయితే తను ఏడుస్తూ తింటూ ఉన్నాడు. తినేది ఏందో కాదు, వాళ్ళ వైఫ్ ఒక ఫ్లెష్ సూప్. దీనిపైన చాలా సీరియస్ కూడా ఉన్నాయి. లైక్ ఏమనంటే తన ఓన్ బాడీ ఆర్గన్స్ అని, లేదా తన ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీ మెంబర్ సూప్ అని, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి. 10 years old చైల్డ్ కి జరిగిన దారుణమైన ఇన్సిడెంట్ గురించి కూడా మీరు తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.